అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే 20 సంవత్సరాల ముందు తడుగు కిరణ్ అనే వ్యక్తితో ప్రేమించి 2005లో ప్రేమ వివాహం చేసుకున్నాం. మా జీవితం సజావుగా సాగుతుండగా పెద్దలకి మా ప్రేమ వివాహం ఇష్టం లేక కొన్ని మనస్పర్ధల వల్ల దూరం చేయడం వల్ల నేను డైరెక్ట్గా చిత్తూరు కలెక్టర్ దగ్గరికి నా బాధను విన్నవించుకున్నాను. ఆయన స్పందించి మా అత్తగారింటి మా మామని భర్తని పిలిపించి నా భర్తతో కాపురాన్ని పంపించారు. కాపురం సజావు సాగుతుండగా కానుకలు తేలేదని రోజు హింసిస్తూ ఉండేవాళ్ళు. మా అత్త, మా కమలమ్మ, మా మామ మురగయ్య, మా ఆడపడుచు అరుణ, మా మరిది విజయ్, వీళ్ళందరూ కలుసుకొని నన్ను మానసికంగా శారీరకంగా హింసించి నన్ను మా పుట్టింటికి తరిమేశారు. అలా మా పుట్టింట్లో ఉండగా నాకు తెలియకుండా నా భర్తకు ఇంట్లో వాళ్ళందరూ కలుసుకుని వేరే వివాహం చేశారు. నేను ఎందుకు చేశారని నేను మా అత్తగారికి వెళ్ళి అడగక నన్ను నానా మాటలు మాట్లాడి మళ్ళీ నన్ను నా బిడ్డని నీకు ఈ సంబంధం లేదు, నాకు అడుగుతూ నిన్ను కాపురం చేయని మమ్మల్ని కొట్టి తరిమేశారు. అందుకని నేను విశా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇలా చేసి మొత్తము డీటెయిల్గా చెప్పాను. కానీ వాళ్ళు ఇది సీరియస్గా తీసుకోకపోవడం వల్ల నేను ఇప్పుడు ప్రెస్ మీట్ని కలవాల్సి వచ్చింది. సో నా బిడ్డకి న్యాయం చేస్తారని తిరుపతి కలెక్టర్ గారిని, తిరుపతి ఎస్పీ గారిని మీ పాదాల చెంత వేడుకుంటున్నాను. నాకు నా బిడ్డకి న్యాయం చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇట్లు ఆమె విధేయురాలు సంధ్య, నా కుమారుడు జాషువా జాయ్ తడుపు నాకు న్యాయం కావాలని, న్యాయం చేస్తారని, నా బిడ్డకి తండ్రి కావాలి, మాకు తోడు కావాలి. నేను కోరుకున్నది ఒకటే, మాకు న్యాయం చేయండి. ఇదే నేను మీతో వేడుకుంటున్నాను.